దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనము. అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించును. ఆయన ఈ పని చాలా అయిష్టంగా చేస్తున్నాడు అనుకుంటాను. మనం అనుకుంటాం మన జీవితంలో మనకు ఏదైనా శ్రమలు వచ్చినా, సమస్యలు వచ్చినా, కష్టాలు దుఃఖాలు సంభవించిన, బాధలు కలిగిన ఏదొచ్చినా మనం ఏమనుకుంటామంటే దేవునికి ఇష్టం లేదేమో నాకు ఈ బాధలు రావటం, ఈ సమస్యలు రావటం, ఈ శ్రమలు రావటం అని మనం అనుకుంటాం. కానీ దేవుడు వాటిని కొన్నిసార్లు తన అనుమతితోనే మొదటగా మన జీవితంలోకి ఏది వచ్చినా, ఏది సంభవించినా అది దేవుని అనుమతితోటే మన జీవితంలోకి వస్తున్నాయి అని మనం అనుకోవాలి. కొన్నిసార్లు మనం తెచ్చిపెట్టుకునే వాటి వలన కూడా మన జీవితంలో సంభవిస్తాయి. కానీ అవన్నీ దేవునికి తెలుసు అని మనం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఒకసారి ఉన్న సంతోషం మరొకసారి ఉండదు, ఒకసారి ఉన్న దుఃఖము మరొక రోజు ఉండదు. కొంతకాలం ఉండేటువంటి శ్రమలు మరి కొంతకాలానికి మాయమవుతాయి. ఒకప్పుడు ఉండే దుఃఖము మరొక సమయంలో ఉండదు. జీవితం అంటే అన్నీ మన జీవితంలో సంభవిస్తూ ఉంటాయి. అయితే వాటన్నిటిలో నుంచి మనము దేవుని దగ్గర నుంచి ఏమి ఆశించాలి అంటే దేవుని దగ్గర నుంచి ఆదరణ పొందుకుంటాం. మనం వాటి ద్వారా దేవుని దగ్గర నుంచి వాటిలో నుంచి సమస్యల్లో నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి సమస్యలకు పరిష్కారాన్ని మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. ఆయన ఈ పని చాలా ఇష్టంగా చేస్తున్నాడు అనుకుంటాను. ఆయన గొర్రెలమైన మనకి ఇది కష్టాలు తెచ్చిపెట్టే విషయమే, కానీ ఇది జరగక తప్పదు. మనం నిజంగా వర్ధిల్లాలంటే సంతోషంగా, సౌకర్యంగా గొర్రెల దొడ్డిలోనే ఎప్పుడు ఉండిపోవటం తగదు. దొడ్డి ఖాళీ అయిపోవాలి. గొర్రెలు కొండచర్యల్లో తిరగాలి. పనివాళ్ళు పంట నొచ్చటానికి వెనుకాడకూడదు. వెనుకాడితే పండిన పంట పాడైపోతుంది. నిరుత్సాహపడవద్దు. ఆయన నిన్ను బయటకు పంపిస్తుంటే లోపలే ఉంటానంటాం మంచిది కాదు. ప్రేమించి ఆయన చెయ్యి మనల్ని బయటకు తోలుతుందంటే అది మన మంచికే. ఆయన నామం పేరిట పచ్చిక బయళ్ళలోకి, సెలయేళ్ల ఒడ్డుకి, పర్వత శిఖరాల పైకి వెళ్దాం రండి. మీకు ముందుగా ఆయన నడుస్తాడు. మన కోసం ఏ ఆపద కాచుకొనుందో అది ముందు ఆయన కంటపడుతుంది. విశ్వాసం గల హృదయానికి ముందు దారి తీస్తూ వెళ్తున్న ప్రభువు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడు. కానీ అలా ఆయన మన ముందు లేనప్పుడు వెళ్ళటం ప్రమాదకరం. నిన్ను వెళ్ళమని ఆయన ఆదేశించే అనుభవాలన్నిటిలోకి ఆయన ముందుగానే వెళ్ళి ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకొని ధైర్యం తెచ్చుకోండి. నీ పాదాలకి ఆ దారులు నువ్వు భరించలేనంత బాధ కలిగిస్తాయనుకుంటే ఆయన నిన్ను వెళ్ళమని చెప్పడు. ఒకరోజు ఆ ప్రాంతాల్లో ఒక పెను తుఫాన్ వచ్చింది. వాళ్ళున్న ప్రాంతం మునిగిపోయే ప్రమాదం వచ్చేసరికి తప్పనిసరి వాళ్ళంతా పర్వతాల్లోకి వెళ్ళి నివాస స్థలం కోసం వెదకసాగారు. ఆ గాలివానలోనే వాళ్ళకి ఆ పర్వతాల నిండా మంచి గుహలు, పండ్ల చెట్లు, నీటి వాగులు, మానవ నివాసానికి అన్ని సౌకర్యాలున్న ప్రదేశాలు ఎన్నో కనిపించాయి. అప్పటిదాకా వాటిని వృధాగా పోనిచ్చినందుకు వాళ్ళు బాధపడ్డారు. మనం కూడా ఇంతే. మన వ్యక్తిత్వపు యువతలి అంచులు ఏ చలనము లేకుండా ఉంటుంటాము. దుఃఖపు గాలివానలు వచ్చి మనలో అంత శక్తి ఉందని అంతవరకు మనం ఊహించలేని వ్యక్తిత్వాన్ని మనకు చూపిస్తాయి. దేవుడు ఒక వ్యక్తిని ముక్కలుగా విరగ్గొడితేనే కానీ ఏ గొప్ప పనికి వాడుకోడు. యాకోబుకున్న అందరి కొడుకుల కంటే యోసేపు ఎక్కువ దుఃఖాన్ని అనుభవించాడు. అదే అతన్ని అనేక జనాంగాలకి అన్నదాతగా నిలబెట్టింది. అందుకే పరిశుద్ధాత్మ యాకోబు ద్వారా అతని గురించి ఇలా వచించాడు. యోసేపు ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఆదికాండము 49:22. ఆత్మ విశాలం కావాలంటే దుఃఖం అవసరం. నాగటి చాలు పైకి తెస్తుంది, సారవంతమైన సేంద్రియాన్ని నేర్పింది. ఇది నాకు సరికొత్త పాఠాన్ని. ఆకాశం కింద పరుచుకున్న అవనీతలం నా జీవితం. అందులో విరివిగా పండాలి ఫలసాయం. విశ్వాసం, దయ వంటి బంగారు పంట ఎక్కడ పండుతుంది? దుఃఖం నాగలి దున్నిన గుండె పొలంలోనే. దేవుని కష్టాల బడిలో ప్రతి వ్యక్తి, ప్రతి జాతి పాఠాలు నేర్చుకోవాలి.
రాత్రి ఎంత బాగుంటుంది, చుక్కలు రాత్రిళ్ళే కదా కనిపిస్తాయి అంటాము. అలాగే దుఃఖం ఎంత మంచిది, దుఃఖంలోనే దేవుని ఆదరణ మనకు దొరికేది అనాలి. వరదలు వచ్చి అతని ఇల్లు, అతని జీవనోపాధి సర్వస్వం కొట్టుకుపోయింది. నీళ్లన్నీ ఇంకిపోయిన తర్వాత దిగాలుగా నిలబడి చూస్తున్నాడు ఆ వ్యక్తి. అంతలో నేలలో పాతుకొని ఏదో మెరుస్తూ కనిపించింది అతనికి. వరద నీళ్లు దానిపైనున్న మట్టిని కడిగేశాయి. బంగారంలా ఉందే అంటూ చూశాడు అతను. బంగారమే అతన్ని దరిద్రుని చేసిన వరదలే అతన్ని ధనికుణ్ణి చేశాయి. జీవితంలో చాలా సందర్భాల్లో ఇలానే జరుగుతుంది. ఈ మాటలను ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యాను తండ్రి, అతడు తన స్వంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించును. అయ్యాన తండ్రి, నాయన ప్రభు, మా జీవితంలో మాకు వచ్చేటువంటి ఏదైనా కానీ అది మీ అనుమతి లేకుండా, మీకు తెలియకుండా ఏది జరగదు. అయితే నా తండ్రి, నాయన ప్రభు, అవి మాకు సంభవించినప్పుడు మేము వాటిలో ధైర్యంగా ఉండటానికి, అయ్యా నా తండ్రి, మీ మాటల ద్వారా మేము ఆదరణ పొందుకోవటానికి, మీ మాటల ద్వారా మమ్మల్ని మేము నా తండ్రి ఎలా ఉండాలో నడుచుకోవటానికి మాకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఇట్లాంటి నిరుత్సాహంలో, ఇలాంటి దుఃఖాలలో, బాధలలో ఎంతమంది ఉన్నారో అటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీరు వారికి సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభు. వాటి నుంచి బయటపడేలా తగినటువంటి పరిష్కారాన్ని వారికి చూపించమని వేడుకొంచున్నాను ప్రభు. సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.